కళాశాలకు పులివెందుల మెడికల్ కళాశాలకు విద్యార్థులను రాజకీయాలతో విద్యార్థులను సీట్లను అంబేద్కర్ సర్కిల్ దగ్గర సీట్లను స్టార్ట్ అయింది. రాజకీయాలతో విద్యార్థులను వచ్చినా జరుగుతుంది అయిపోయినాక విద్యార్థులను కొనసాగించాలి. పులివెందుల మెడికల్ కళాశాల సీట్లను కల్పించాలి. పులివెందుల మెడికల్ కళాశాల సీట్లను పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లను రాజకీయాలతో విద్యార్థులను మోసం చేయదు వైద్య విద్యార్థులను కొనసాగించాలి. మెడికల్ కాలేజ్ కేటాయించిన సీట్లను కొనసాగించాలి. పులివెందుల మెడికల్ కాలేజ్ కేటాయించిన సీట్లను కొనసాగించాలి. పులివెందుల మెడికల్ కాలేజ్ కేటాయించిన సీట్లను విద్యార్థులను రాజకీయాలతో విద్యార్థులను చిన్నాళ్ళు విద్యార్థులను రాజకీయాలతో మోసం చేస్తారు. రాజకీయాలతో విద్యార్థులను రాజకీయాలతో విద్యార్థులను రాజకీయాలతో విద్యార్థులను మా మెడికల్ కళాశాల సీట్లు 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 మోసం చేయొద్దు విద్యార్థులను మోసం చేయొద్దు విద్యార్థులను రాజకీయాలతో విద్యార్థులను మోసం చేయొద్దు విద్యార్థులు రాజకీయాలతో మోసం చేయొద్దు రాజకీయాల విద్యార్థులను కేటాయించాలి. పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లను మోసం చేయొద్దు విద్యార్థులు రాజకీయాలతో మోసం చేయొద్దు విద్యార్థులు రాజకీయాలతో కేటాయించాలి. పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లను 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 మోసం చేయొద్దు విద్యార్థుల రాజకీయాలతో మోసం చేయొద్దు విద్యార్థులు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద పులివెందుల మెడికల్ కళాశాల సీట్లు ఏవైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేటాయించిందో వాటిని తిరిగి కొనసాగించాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి విద్యార్థులకు ఎంతైనా ఉందనేటువంటి అభిప్రాయంలో ఇవాళ విద్యార్థులు మేమంతా ఉన్నాం. అదేటువంటి అభిప్రాయంలోనే ఇవాళ ఆయన అధికారంలో లేకపోయినా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఈ జిల్లా ఈ ప్రాంత ప్రజలు విద్యార్థులు యువకులు ఈ పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయతను ప్రజలు నిరూపించుకున్నారు. దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా గెలిపించుకున్నటువంటి సంగతి తెలిసిందే. కానీ పులివెందులకు ఏ కారణాల రీత్యానో కేటాయించినటువంటి మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సీట్లను కొనసాగించలేమని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లెటర్ రాసి పంపింది. ఈ జిల్లా విద్యార్థులుగా పులివెందుల విద్యార్థులుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయలు పెట్టి ఇవాళ ఎంసెట్ నీట్ చెప్పి చదువుకుంటా ఉన్నారు. అలాంటి విద్యార్థుల జీవితాల్లో చీకటి రోజులు వచ్చాయని మెడికల్ సీట్లు సంపాదించారని చెప్పి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ మెడికల్ కౌన్సిల్ సీట్లను తిరిగి పంపుతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆలోచించాలి, విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలి, అలాగే గవర్నీయులు వైద్య శాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా పులివెందులలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల సీట్లు కేటాయించకపోతే తిరిగి పునరావృతం చేయకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆ దిశగా మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.